సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏదో ఒక్క భారతదేశానికే వెళ్ళండి మీరు సువార్తను ప్రకటించడం అని చెప్పలే. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన శిష్యుడు అయినటువంటి తోమా గారు కూడా 11 మంది శిష్యులలో తోమా గారు కూడా భారతదేశానికి ఇప్పుడు ఉదాహరణగా హైందవ సంస్కృతిలో రామాయణం ఉంటది, లేదంటే మహాభారతం ఉంటది. ఏ హైందవ సోదరుడు కూడా రామాయణం తీసుకెళ్లి దీన్ని ప్రచారం చేయండి అని చెప్పడు, దీన్ని ప్రచారం చేయరు, అసలు ఏం చేయాలి. ఇంకోటి మీకు ఇంకోటి చెప్తా వినండి సార్. రామాయణం లాంటి బుక్స్ ఒకరిని చదవమని కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా నాన్న ఆ బుక్ను రిఫర్ చేసిండో లేదో మనకు తెలియదు. అది టు బి ఫ్రాంక్ నేను కూడా రామాయణం చదవలే, కానీ రామాయణం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఆ చరిత్ర అంతా ఆటోమేటిక్గా నాకు తెలుసు. అంటే దాన్ని మనం ఒకవేళ మీరు చెప్తున్నట్టు అది పరిశుద్ధ గ్రంథం అయితే దాన్ని మీరు చదవండి ఒకరిని ప్రలోభ పెట్టడం ఏంది, ప్రేరేపించడం ఏంది, ఇదెక్కడ సంస్కృతి? చాలా మంచిగా వచ్చినాడు, దానికి సమాధానం చెప్పాను. నేను అన్ని మంచిగా అడుగుతున్నా, మీరే చెప్తలేరు, అదే బాధ. అయితే ఎక్కడ కూడా ఒక మతాన్ని కించపరచండి, బలవంతంగా మత మార్పిడిలు చేయమని చెప్పనని ఎక్కడ కూడా బైబిల్లో చెప్పలే. అసలు మత ప్రస్తావన లేదు. చెప్పలేదా? మత ప్రస్తావన చెప్పలేదా? మీరు బైబిల్లో చెప్పలేదా అంటున్నా? చెప్పలేదా? చెప్పలేదు. ఇప్పుడు పొద్దున్న లేస్తే పాస్టర్ల ముసుగులు వేసుకున్న 2 బ్లేజర్లు కోట్లు వేసుకొని చెప్తున్న వ్యక్తులంతా ఏం చెప్తున్నట్టు? మా యేసు ప్రభు గొప్ప దేవుడు అంటే ఇతర దేవుళ్ళు ఈయన కంటే తక్కువ అన్నట్ట. ఏమన్నా యేసుక్రీస్తు ప్రభు గొప్పవారు చెప్పమని చెప్పాడు కానీ రాముడు మంచి దేవుడు కాదు, శ్రీకృష్ణుడు మంచి దేవుడు కాదు, లేకపోతే ఇంకా బ్రహ్మదేవుడు ఎవరు చెప్పారండి? పాస్టర్ పేరుతోటి గ్రామ స్థాయిలలో దానికి మమ్మల్ని రుద్దడం సరైనది కాదు కదా. దేవుడు ఏమన్నాడంటే మన హైందవ గ్రంథాలలో కూడా ఇప్పుడు రాధా మనోహర్ దాస్కి నేను చెప్తున్నాను ఒకటే క్వశ్చన్, పాయింట్ దేవుడు అయితే రాధా మనోహర్ దాస్లో ఎవరైతే దేవుడు ఉంటాడో ఆత్మశుద్ధి లేని ఆచారాలేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేనన్నాడు. నీలో ఆత్మ ఉంటే ఎవరిని కించపరచవు, నీలో ఆత్మ ఉంటే ఎవరిని ఒక క్రూరంగా చూడవు, నీలో దేవుని ఆత్మ ఉంటే నీలో కుళ్ళిపోతనం ఉండవు, నీలో బాగుపడే లక్షణాలు ఉంటాయి. అందుగురించే దేవుడు ఏమన్నాడంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, సాత్వికమైన మనసు, లోబడే తత్వము. గొర్రె అంటే ఏంటంటే సాధువు లాంటి మనస్తత్వము. ఒకసారి ఏం చేసిండంటే పెద్ద జూరాల ప్రాజెక్టు దగ్గర ఆయన అనుకోకుండా దానిలో దుంకిండు. సడన్గా యాక్సిడెంట్ లా గొర్రె కూడా దుంకింది, మిగతా 100 గొర్రెలు కూడా దుంకి. గొర్రెలను ఎందుకు పిలిచిందంటే సాధువు తత్వం లాంటి మనస్తత్వం. అదే మేకలు అట్లా కావు, ఎటు పడితే దొరుకుతాయి. గొర్రెలు అట్లా కావు, వెనుకలనే వస్తాయి, కాపర వెనుకలు. నేను గొర్రెలకు కాపరే అన్నాడు యేసు ప్రభు. మేము గొర్రెలమే, రాధా మానవ దాస్ గొర్రెలమే, కానీ సాత్వికమైన మనస్సు, ప్రేమ గల మనస్సు, జాలి గల మనస్సు కలిగిన వాళ్ళం. అంతేగాని వేరే వాళ్ళని హింసించడము, వేరే వాళ్ళని బాధ పెట్టడము, వేరే వాళ్ళకి అన్యాయం చేయడము, నీతిగా నిజాయితీగా బతకడము, చట్టాలకు లోబడి ఉండడము, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, ఇది 280 దేశాలు కూడా ఈరోజు క్రైస్తవ దేశాలు మంచి పొజిషన్లో ఉన్నాయంటే అది దేవుని కృప వల్ల, అది దేవుని ప్రేమ వల్ల. ఈరోజు మన దేశం వెనుకబడి ఉన్నదంటే ఈరోజు కులాలు మతాలు మధ్యన ఈ రిజర్వేషన్లు పెట్టుకొని, ఈ కులాలు పెట్టుకొని, ఈ మతాలు పెట్టుకొని మనుషులుగా విడదీసి, మనుషులుగా విడదీసి విభజించు పాలించు అనే సిద్ధాంతంలో ఉన్నారు. ఆ సిద్ధాంతాలు ఎవరో, ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరో మీకు తెలుసు. జాన్ గారు, ఎల్లమ్మ తల్లి టెంపుల్ లో పూనకం వచ్చినట్టు ఊకండి, మంచిగా మాట్లాడండి, కూల్ గా మాట్లాడడం. నాలో దేవుని ఆత్మ ఉంది, నేను కూల్ గా మాట్లాడతాను. మీలో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. ఇప్పుడు ఉందా? ఉంది, 100% ఉంది. అంటే మీరు యేసు ప్రభుతో మాట్లాడతారా? అప్పుడప్పుడు యేసు ప్రభుతో మాట్లాడతాను, దేవుడు కూడా నాతో మాట్లాడతాడు. వాట్సాపా, ఫేస్బుక్, మెసెంజరా, ఎట్లా? అన్నిట్లలో మాట్లాడుతుంది. దేవునితో మాట్లాడమంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివితే దేవుడితో మాట్లాడతాడు. కొంచెం మీ దేవుని స్వరం కూడా విన్నాను నేను. దేవుని స్వరం విన్నారు? 100% దేవునితో మాట్లాడతారు. అవును. అంటే ఎవ్రీ టైం ఆన్లైన్ లో ఉంటాడా దేవుడు? ఎట్లా నాకు అర్థం. కొంచెం నాతో మాట్లాడిస్తారా? అదే చెప్తున్నా. ఇప్పుడు రాధా మనోహర్ దేవుడు నీ ఆత్మలో ఉంటే, పాస్టర్లు ఇప్పుడు ఎంతో మంది చర్చిలలో అమ్మాయిలని లైంగికంగా దాడులు చేసి ఇబ్బందులు చేసి చంపేసిన పాస్టర్లను నేను 100 చూపిస్తాను. వాళ్ళ మనసులో దేవుడు లేడా? వాళ్ళు సైతాన్ ఎవరికి చెప్తున్నారు మీరు? వేరే వాళ్ళను కేవలం ఇప్పుడున్న సొసైటీకి ఒక్క మాట ఏంటండి, ప్లీజ్ మాట్లాడండి. కేవలం క్రైస్తవులను టార్గెట్ చేసుకుని ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి వెళ్తే నేను దేవుని నమ్ముకోక ముందుకు నేను అనేక పూజలు చేశాను, పురస్కారాలు చేశాను. ఎక్కడికి మా ఆవిడను ఎక్కడికి రీసెంట్గా చెప్తుంది, ఇవన్నీ అందరు గొర్రెలు చెప్పేదే. దేవుని నమ్ముకోక ముందుకు మా ఆయన
రీసెంట్గా ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గర. నాకు తెలుసు సార్ మీ చరిత్ర. సార్, మీరు దేవుడు ఆ నమ్మక తిరుపతికి- ముందు మీరు మంద తిరుపతి- అవుతుండే, సార్, మీ సార్, మీద మర్డర్ సార్, చేస్తుండే, ఒక మీ మాట, కేసులు ఒక మాట. ఉన్నాయి. అదే కదా చెప్తారు మీరు. తిరుపతికి వెళ్ళానన్నా అన్నాడు. ప్రసాదం టాపిక్ ఇక చెప్పు. తిరుపతికి వెళ్ళాను అన్నాను. అన్న మొన్ననే వెళ్ళావు అన్న అంటే మళ్ళీ నేను దేవుడు తిరుపతికి వెళ్తేనే బ్లెస్ చేయడు. దేవుడు తిరుపతికి వెళ్తేనే బ్లెస్ చేయడు. చర్చికి దేవుడు వెళ్తేనే bless చర్చికి చేస్తాడు. అదే వెళ్తేనే కదా. bless చేయడు. లేదు, లేదు, ఆ, మీ చెప్పేది ఉద్దేశం వినండి. అదే కదా, చెప్పు. సార్ నేను చెప్పేది వినండి సార్. దేవుడు చర్చికి వెళ్తేనే బ్లెస్ చేయడు. దేవుడు ఆత్మశుద్ధి లేని ఆచారాలేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అన్నారు. ఒకడు మా ఇంటి పక్క పని ఒకడు చాలా పెద్ద పండుగ చేసుకుంటూ ఆ తాగుదామురో తాగి ఊగుదామురో అన్నట్టు నారాయణమూర్తి పాట పాడినట్టు ఆయన ఏం చేసిండంటే బాగా తాగుతురు తింటురు. అరే మరి పెద్ద పండుగ చేసుకున్నవరా తమ్మి, అరే గా మీ సొంత పెద్దనే పిలిపించకండి వాడు నాకంటే వాడదు. అది దేవుని యొక్క నేను ఒకరింటికి వెళ్తే వాళ్ళ మాటలలో వాళ్ళ చూపులలో మీకు చెడ్డ వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళ మాటలలో వాళ్ళ చూపులలో వాళ్ళ ఇంట్లో 2 days ఉన్నాను. 2 days ఉంటే వాళ్ళ మాటల్లో వాళ్ళ చూపులలో వాళ్ళ ప్రవర్తనలలో ప్రతి ఒక్కటి కూడా ఎంత ఆత్మలో పరవశించిపోయినాను. అబ్బా ఇంత ఆధ్యాత్మికంగా ఉంటారా క్రైస్తవులు అంటే అని చెప్పి, క్రైస్తవులు అంటే ఇంత ఆధ్యాత్మిక ఇంత బాగుంటారా. నేను క్రైస్తవులను చాలా మంది మా ఇంటి పక్క పిల్లలు దొంగలనే చూశాను, ఇంత ఆధ్యాత్మికంగా ఉంటారని చెప్పి. అంటే క్రైస్తవులు దొంగలు ఉంటారని మీరు నమ్ముతారు కదా, యాక్సెప్ట్ చేస్తారు కదా సార్. క్రైస్తవంలో దొంగలు ఉంటారని యాక్సెప్ట్ చేస్తారు. క్రైస్తవులలో దొంగలు ఉంటారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువే దాదాపు 2000 సంవత్సరాల క్రితమే అరే మీరు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు మీరని చెప్పి యేసుక్రీస్తు ప్రభువే ఉంటారు. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో, అయితే ఎవరైతే గొర్రె స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే చిన్నపిల్ల లాంటి మనస్తత్వం కలిగి ఉంటారో వాళ్ళు క్రైస్తవులు. మిగతా వాళ్ళంతా దేవుని బిడ్డలు కాదు, క్రైస్తవులు కాదు. వాళ్ళంతా ఆ క్రైస్తవులని ముసుకేసుకున్న సైతాన్లు. అంటే ఇప్పుడు మీరు కూడా క్రైస్తవాన్ని ముసుకేసుకున్న సైతానేనా ఎట్లా? సార్ దేవుని ప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో, ప్రభుత్వాలకు లోబడతారో, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారో, ఎవరైతే జిఎస్టీ కడతారో, ఎవరైతే నేను జిఎస్టీ కడతాను, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను, నా కింద 20 మంది పనిచేస్తారు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే దేవుని ఆత్మ కలిగి ఉన్నట్టు అంతేనా? ట్రాఫిక్ రూల్స్ ఒకటే కాదు, మందు తాగితే కూడా దేవుని ఆత్మ కలిగి లేదని అర్థం. అది చెడు కదా. ఇప్పుడు మీరు మందాకు వచ్చిరా తాగుకుంటూ వచ్చిరా? మీకు ఎలా కనిపిస్తారు మీరే చెప్పాలి. నేను మందు తాగనని చెప్పి మీకు సీరియస్గానే అడుగుతున్నావు. తాగుతారా మీరు? మందు తాగుతారా? సార్ నేను మందు దాదాపు 10 years బ్యాక్ తాగేవాడిని అన్ని రకాలుగా. కానీ దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వదిలిపెట్టాను. మీరు మందు తాగేటోళ్ళు, గుట్కా తీసుకునేటోళ్ళు, విచారం చేశాను అన్ని. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పరిశుద్ధం అయిపోయారు. ఎక్కడికి వచ్చినప్పుడు అంటే మరి అంటే బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధం రైట్. మీరు చాలా అన్ని ఎటకరంగా మాట్లాడుతున్నారు. ఓకే ప్రాబ్లం. అందరు పాటలు చెప్పేదే కానీ అందరూ కూడా సృష్టికర్త అయిన జీవం గల దేవుని బిడ్డలమే. మీరు కరుణాకర్ సుగ్గునకు కానీ రాధా మనోహర్ దాస్ కానీ ఫోన్ చేసి మీరు ఎప్పుడైనా క్రైస్తవుల గురించి ప్రార్థించారా అని అడగండి. మేము రోజు ప్రార్థిస్తాం. రాధా మనోహర్ దాస్ బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, కరుణాకర్ సుగ్గున బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, హిందూ జనశక్తి లలిత కుమార్ అన్న నాకు తెలుసు, నాకు పరిచయం ఇంతకుముందు కూడా. ఆయన అన్న బాగుండాలి, వాళ్ళందరూ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అధికారులు బాగుండాలి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగుండాలి, వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వాలని చెప్పి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్పి ప్రార్థించే వాళ్ళు క్రైస్తవులు. హైందవ సోదరులు బాగుంటేనే కదా మీకు టైంకి దశమ భాగాలు వచ్చేది, లేదంటే మత మార్పిడికి మీకు అవకాశాలు ఉండేది. వాళ్ళు బాగాలేకపోతే మీరు ఎట్లా ఉంటలే, అది వేరే విషయం. కానీ లేదు మీరు అంటే ఈ బాప్తిజంలోకి ఎప్పుడు వచ్చారు సార్? దశమ భాగాల గురించి మీరు చెప్పారు. నేను కూడా పాస్టర్ని అవుదామని చెప్పి అనుకుంటే నాకు ఒక దేవుడు ఒక తలంపిచ్చాడు. నేను ఒక కంపెనీ పెట్టాను, 4 కంపెనీ పెట్టాను. నాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి, దానికి బ్రాంచెస్ ఉన్నాయి. నా దగ్గర 20 మంది పనిచేస్తారు. ఆ వచ్చే సంపాదనలో నేను దేవుని సువార్త చెప్పుకుంటాను అని చెప్పి నేను చెప్పాను, ఇంతమంది చెప్పాను. సో ఎవరైనా నన్ను స్పీచ్కి పిలిచినా, లేకపోతే మోటివేషన్ స్పీకర్, ఇప్పుడు రీసెంట్గా ఒక అబ్బాయి ₹1 కోటి అప్పు చేసిండట. అప్పు చేస్తే చచ్చిపోదాం అనుకుంటే తమ్ముడు అరే నువ్వు చచ్చిపోవద్దురా అని చెప్పి మోటివేషన్ చేసి ఒక 2 లక్షలు పెట్టి మంచి బిజినెస్ పెట్టించి వాడికి ఇప్పుడు నెలకు 50,000 నుంచి 60,000 చాలా బాగా సంపాదించుకుంటుండే, మంచిగుంటాడు. ఐదవ సోదరుడు. ఎందుకంటే నేను క్లూ కూడా ఇస్తాను. అదేవిధంగా రీసెంట్లీగా ఒక దాదాపు 4 years బ్యాక్, ఇది చెప్పొద్దో చెప్పకూడదో నాకు తెలియదు కానీ, ఒక ఆయనకి క్యాన్సర్ వచ్చింది. బసవతారకం హాస్పిటల్. నా దగ్గర మొత్తం టోటల్ చెప్పండి, నా దగ్గర మొత్తం ఇంక్లూడింగ్ ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. వస్తే ఏమైందంటే ఇట్లా అన్న నాకు క్యాన్సర్ వచ్చింది, లాస్ట్ స్టేజ్లో ఉంది, చనిపోతారంట, నేను శ్రీకాకుళం వెళ్ళిపోతానంట. తమ్ముడు నువ్వు ఒకసారి రాజపేటలో ఒక పాస్టర్ ఉంటాడు, మన బచ్చన్పేట దగ్గర తెలుసు కన్నా, ఆలయ దగ్గర
యాదగిరిగుట్ట అక్కడ పాస్టర్ ఉంటాడు. నేను ప్రార్థన చేద్దామంటే ఒక 1 వీక్ ప్రార్థన చేసిన తర్వాత ఒక 1 వీక్ ఉన్నాడు. 1 మంత్ తర్వాత నార్మల్గా క్యూర్ అయిపోయింది. అయితే నువ్వు వచ్చి ఒకసారి చెక్ చేసుకో అన్నాడు పాస్టర్. దేవుడు చేయని కార్యాలు అంటే డాక్టర్లు చేయని కార్యాలు చేస్తే నేను TV9 వాళ్ళకు ఫోన్ చేశాను. మరి అది TV9 పనిలో ఫోన్ చేసి, సార్ ఇట్లా ఒక అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది, ఇట్లా బిఫోర్ ఆఫ్టర్ ఇట్లా అయింది, నయమైంది, మీరు చూపిస్తారా మీ ఛానల్లో అన్నాను. అరే ఇట్లా చూపించమంటారు, ఇది చూపించన్నా వద్దా, మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పి పెట్టారు. మీరు చూపిస్తారంటే నేను అవి మీ ముందట ఉంచుతాను, చూపిస్తాను. దేవుడు చెయ్యని కార్యాలు, మనుషులు చెయ్యని, డాక్టర్లు చెయ్యని కార్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా నమ్మకం ఉండాలి. అది నమ్మకం ఉన్న వాళ్ళకు తప్పకుండా. ఎట్లా చేస్తారండి? ఒక వ్యక్తికి 15 ఏళ్ళుగా కాలు చేతులు పడిపోతాయి. ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఒక పాస్టర్ ముందుకు వచ్చి ఏం పేరు, నీ పేరు, ఏదో పేరు చెప్పగానే ఏస్తున్నామం టచ్ అంటాడు. నిమిషంలో లేచి ఒక 100 మీటర్ స్పీడ్ కొడతాడు. దొంగ బోధకులు అదంతా టచ్ అనేది లేవడం. పడిపోయిన వాళ్ళని ఒక పాస్టర్ అంటాడు, దేవుడు ఎంత నిస్సిగ్గుగా ఒక పాస్టర్ అంటారు, అట్టి పండు తినండి అబ్బాయిలు పుడతారు అని చెప్తారు. ఇదా మీరు చెప్పేది? అది నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ మరి అలా అట్లా అనుకుంటే గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ ఇవేం హాస్పిటల్ అవసరం లేదు, ENT హాస్పిటల్ అవసరం లేదు. మొత్తం మీరు చెప్పినట్టే వినాలి, పాస్టర్లు చెప్పినట్టే వినాలి. దేవుడు చేయని కార్యాలు చేశాడు, నేను చూపిస్తానన్నాను. ప్రతి ఒక్కరికి నయమవుతుందని చెప్పి నేను చెప్పట్లేదు. మీరు నాకు జ్వరం వచ్చింది అనుకో, నేను ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది అనుకో, చిన్న జ్వరం అనుకో, నేను ప్రార్థన చేసుకుంటాను, తక్కువైతే అంతే. పెద్ద జ్వరం అనుకో హాస్పిటల్కి వెళ్తాను. సో దేవుడి కార్యాలు చేయాలి. హాస్పిటల్ అవసరం లేదు, పాస్టర్ల దగ్గరికి వెళ్తే సరిపోయాయి. పాస్టర్ దగ్గరికి అవసరం లేదు. పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తేనే మంచిగా అవుతుందని ఏం లేదు. మన పరిశుద్ధాత్మ, మన ఆత్మ కరెక్ట్ ఉంటే చాలు. మన ఆత్మ చేసే వాళ్ళంతా ఎవరు అంటున్నా, వాళ్ళు గొర్రె చర్మము వేసుకున్న తోడేళ్ళు అని చెప్పి చెప్తున్నాను. అది దేవుడు చెయ్యని కార్యాలు చేస్తారు అంటే అది కూడా వాళ్ళు బైబిల్ అడ్డేసుకునే చేస్తున్నారు కదా, మరి వాళ్ళని ఏమనాలి అంటున్నా. ఎవరైతే దేవునికి పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఎవరైతే చేస్తారో అది తప్పు, నేను ఖండిస్తానని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళంతా పాస్టర్లు కాదు, లేదంటే వాళ్ళు చెప్పే సువార్తలు వినొద్దు, లేదంటే వాళ్ళు బాప్తిజం ఇస్తే అది నిజమైన బాప్తిజం కాదు. సార్ 100లో ఎవరో 20% ఉంటారు కానీ అందరూ పాస్టర్లు అందరూ దొంగలు. పాస్టర్ బరాబర్ అందరు దొంగలే అని చెప్తాండి నేను. మీరు మళ్ళా అందరు దొంగలు కాదు. ఇప్పుడు ఒక నిమిషం, మన ఎండి గారితో చెప్పేదండి. ఎండి గారు చెప్పండి. చేశాడు ఒక పాస్టర్, జాన్ పాలో ఏదో అనుకుంటాను. ఆయన ఏం చేసిండంటే, మీకు నచ్చిన పాస్టర్ ఎవరో చెప్పన్నాడు. నాకు ఎవరు నచ్చలే, నేనే అసలు నా అంత గొప్ప జ్ఞానే వెళ్ళాడు. బైబిల్ అంటది, నా అంత గొప్పోళ్ళు లేడు, నా అంత తోపు లేడు, నా అంత ధనవంతులు లేడు, నా అంత ఇది లేదు, నా అంత అది లేదంటే ఆడంత వేస్ట్ పెళ్ళ ఫూలిష్ పెళ్ళ ఎవరు లేడు అంటారు. చాలామంది ఇప్పుడు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు 100లో 20% మంది ఎవరో ఉంటారు కానీ అందరినీ తప్పుగా చిత్రీకరించడం అనేది అది సమంజసం కాదు. 99% మంది పాస్టర్లు ఇలానే ఉన్నారు ఇప్పుడున్న సొసైటీలో అంటున్నా. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయను. మీరు బయటికి వచ్చిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు సరే ఓ పని చేయండి, మీరు చెప్పండి. పాస్టర్లలో మంచి పాస్టర్ ఏందో మీరు ఉదాహరణ 10 పేర్లు చెప్పండి. ఎవరు మంచి పాస్టర్ల పేరు ఒక ఉదాహరణకు 10 చెప్పండి. 10 చెప్పనా? 10 కాదు 20 చెప్తాను. చెప్పండి, ఎంతో అంత చెప్పండి. దేవదాసయ్య గారు, హెబ్రోన్ భక్త సింగయ్య గారు, అదేవిధంగా మన జాన్ వెస్లీ గారు, పాస్టర్ ఆనంద్ కుమార్ రాజమండ్రి అని చెప్పి. రైట్, ఒక్క నిమిషం. మీరు చెప్పాలంటే ఒక్కొక్క పాస్టర్ పేరు చెప్పాలంటే 5 సెకండ్లు తడబడుతున్నారు. నేను ఇదే దేవుని పేరు వేసుకొని ముసుగేసుకొని వ్యాపారం చేసే వాళ్ళ పాస్టర్ల పేరు లేకపోతే గన అనర్గలంగా ఒక 20 అవుతున్నాయి. అంటే మరి దీన్ని ఇప్పుడు మంచి పాస్టర్ల పేరు చెప్పాలంటే మీరు ఇంత ఆలోచన చేయాల్సి వస్తుంది. మంచి కంటే చెడు ఎక్కువ పోర్ట్రేట్ అవుతుంది కదా క్రైస్తవ్యంలో. అది చెప్పండి అంటున్నా. ఒక పాస్టర్ అంటాడు 10% భాగం అంటే 10% కాదు 25% అని ఒక పాస్టర్ అంటాడు. ఒక పాస్టర్ మీరు నమ్మరు, మీకు వినిపిస్తాను నేను ప్రాక్టికల్ వినాలి. దిస్ ఇస్ నాట్ వాట్. అరే మీ పాస్టర్ బోధిస్తున్నాడు అండి, అది వాట్సాప్ యూనివర్సిటీ అంటారు. ఇది వినండి. ఒక పాస్టరు మంచి పదార్థాల్లో మీ ఇంట్లో సొరకాయ వండితే సొరకాయ తీసుకురావాలా, సుకుడుకాయ అయితే ఆవాలు వండితే కొత్తిమీర కట్ట పుదీనా కట్ట కూడా తీసుకొని రావాలి. దశం భాగం అంటే పైసలే కాదు, మీ ఇంట్లో కొత్తిమీర వాడినా అందులో కొంచెం తీసుకురావాలా,
చికెన్ మసాలా వాడిన తీసుకురావాలి, లేదంటే సొరకాయ, బీరకాయ, ఆవకాయ, ఏ కాయ పడితే ఆ కాయ తీసుకురావాలి. నిజంగా వాళ్ళకు ఆయన తోటలు ఉంటే- పాస్టరా? ఆహా, అదే ఆయన పాస్టరా? నాకు ఒక ఫామ్ చెప్పండి హౌస్ ఉంది ఇప్పుడు. అన్న, మనం వెళ్దాం. ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది, ఒక మంచిగా 1 ఎకరం ఫామ్ హౌస్ ఉంది, అక్కడ కొత్తిమీర పండుతుంది, పాలకూర పండుతుంది. వెళ్దాం ఒక రోజు, వెళ్ళి మంచిగా కూర్చుందాం. నీకు కావాలంటే ఇస్తా, పాస్టర్కే ఇయ్యాలని ఏం లేదు, అంతేగాని వాళ్ళు కొనుక్కొని వచ్చి ఇయ్యాలని ఏం లేదు. దశమ భాగాలంటే 100 రూపాయలు వస్తే ఒక 10 రూపాయలు ఇవ్వమని చెప్తుండు. ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు వస్తే 10,000 ఇవ్వమని చెప్తుండు దేవుడు. దశమ భాగాలు ఇస్తేనే దేవుడు దీవిస్తాడు, బ్లెస్ చేస్తాడు అని చెప్పి చెప్పాడు. నేను దశమ భాగాలు ఇయ్యను, ఎవరికి ఇయ్యను. నేను దేవుని సేవ చేస్తాను. ఉన్నారు ఇట్లా ఇస్తేనే దేవుని ఆశీస్సులు మీకు ఉంటాయి. ఇస్తేనే ఒక నిమిషం 10 దశమ భాగం ఇస్తేనే దేవుని ఆశీస్సులు మీకు ఉంటాయి, లేదంటే దేవుని ఆశీస్సులు మీకు ఉండవు అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారా అంటున్నా. ఒక వ్యక్తి అంటాడు దశమ భాగం అంటే 10% కాదట, 25%, 25% అంట. ఏమనాలి అంటున్నా, నేను 90% ఇస్తా. వీళ్ళు పాస్టర్లు అంటే ఒక కోట్ వేసుకొని బ్లేజర్ వేసుకొని వస్తే పాస్టర్ అని చెప్తే నమ్మాలా? 50% దేవునికి దశమ భాగం ఇస్తా. దేవుని గురించి చాలా మంది బాధల్లో ఉన్న వాళ్ళకు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు, ఇరుకులో ఉన్న వాళ్ళట్టు, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందే, నిన్న స్కూల్ పిల్లలకి ఒక 5 మందికి పుస్తకాలు పంపిణీ చేశానని చెప్పి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు. మా వాడు ఫోన్ చేసి, మా ఊరు అబ్బాయి ఫోన్ చేసి, తమ్ముడు నాన్న ఇట్లా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు, ఫీజు కట్టుకోలేదు కానీ, స్కూల్ ఫీజు కట్టుకోలేదు కానీ ఆ పుస్తకాలకే పాస్టర్లో 5,000 రూపాయలు అంట, ఒక్కరికి 5,000 అంట. 25,000 రూపాయలు ఇచ్చి పుస్తకాలు కొనుక్కొచ్చి ఇచ్చాను. సో దాన్ని మీరు కావాలంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పానా నిజం చెప్పానా, ఆ స్కూల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు ప్లే చేయండి, ప్రాబ్లం లేదు.